కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం పెదపెండేకల్ శివారు ఎర్రచెరువు వంకలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఉపాధి హామీ కూలీలు కలిశారు. కూలీలతో పాటు నారా లోకేష్ కూడా ఉపాధి హామీ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వారి కష్టాలను నారా లోకేష్ తెలుసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తే 150 కూలీ వస్తుందన్నారు. పెరిగిన ధరల కారణంగా ఇప్పుడు వస్తున్న కూలీ ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. పని దినాలు, కూలీ రేట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ను కోరారు. గ్రామాల నుంచి పనిచేసే ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఉపాధి హామీ కూలీల సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. పేదలకిచ్చే ఉపాధి హామీ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలిపెట్టలేదని, 261 కోట్ల రూపాయల ఉపాధి నిధులు దుర్వినియోగమైనట్లుగా కేంద్రమే చెప్పిందని నారా లోకేష్ అన్నారు. ఉపాధి హామీ పథకంలో పేదల కష్టాల్ని వైసీపీ నాయకులు మింగేస్తున్నారని నారా లోకేష్ అన్నారు. ఉపాధి పనుల కోసం దూరాన్ని బట్టి అదనపు కూలీ చెల్లించామని నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడి ఉపాధి హామీ పని దినాలు, కూలీ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆలూరు నియోజకవర్గం కైరుప్పాల గ్రామంలో యువనేత లోకేష్ను కలిసి సమస్యలను విన్నవించారు. వెంగళాయదొడ్డి చెరువు కింద ప్రత్యక్షంగా 4 గ్రామాలు, పరోక్షంగా 3 గ్రామాల్లో వ్యవసాయం సాగుతుందని, వెంగళాయదొడ్డి చెరువు నిండకపోవడంతో పొలాలు బీడుభూములుగా మారుతున్నాయని తెలిపారు. 4 ఏళ్లుగా లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని కలెక్టర్కు వినతిపత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని తమ ఆవేదన వెల్లిబుచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి ఆదుకోవాలని నారా లోకేష్ను కైరుప్పాల గ్రామస్తులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సాగు, త్రాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులను వేగవంతం చేశామని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చంద్రబాబు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని నారా లోకేష్ అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనివా పనులను 90% పూర్తి చేస్తే 4 ఏళ్లలో మిగిలిన 10% పనులు చేయలేని దుస్థితిలో జగన్ సర్కార్ ఉందని నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వెంగళాయదొడ్డికి నీరందించేందుకు చర్యలు తీసుకుంటామని కైరుప్పాల గ్రామస్తులకు నారా లోకేష్ హామీ ఇచ్చారు.